హలో హాయ్ అందరికీ. సో ఈరోజు వీడియో అయితే కంప్లీట్గా నేను ఒక అమెరికన్ స్టోర్ గురించి చూపించబోతున్నాను అనమాట. అంటే రెగ్యులర్గా నేను చేసే కొన్ని వీడియోస్లో మీరు చూసే ఉంటారు మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఎలా ఉంటాయి, మన ఇండియన్ గ్రాసరీ ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది చెప్తూ ఉంటా కదా. కానీ ఈరోజు మాత్రం కంప్లీట్గా అమెరికన్స్ కోసం అసలు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు, ఎలాంటి షాప్స్ ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. ఇంకా కొన్ని షాప్స్ గురించి కూడా నేను చేశాను కదా, కాస్కో ఇట్లాంటి షాప్స్ గురించి. ఇందులో ఏంటంటే అన్ని కంట్రీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉండే షాప్ అనమాట. కానీ ఇప్పుడు వెళ్ళే ఈ షాప్ పేరు అయితే హ్యారిస్ టీటర్. సో ఈ షాప్ అనేది కంప్లీట్గా ఓన్లీ ఫర్ అమెరికన్స్ అనమాట. వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుండి వాళ్ళకి కావాల్సిన అన్ని గ్రాసరీ ఐటమ్స్, ఇంకా డ్రింక్స్, కేక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒకే దగ్గర దొరుకుతాయి అన్నమాట వాళ్ళ కోసము. పర్సనల్గా నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే మాకు పక్కనే వాకబుల్ ఉంటుంది అనమాట. అట్లా సరదాగా కూడా వెళ్ళి రావచ్చు అట్లా అనిపిస్తుంది. కొన్ని ఐటమ్స్ మనకు ఉపయోగపడేవి కూడా కొన్ని ఉంటాయి, అవేంటో మీరు కూడా చూడొచ్చు ఇందులో. ఇంకా కొన్ని డిఫరెంట్గా ఉండే ఐటమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. సో ఈరోజు వీడియోలో అయితే ఈ అమెరికన్ స్టోర్ గురించి కంప్లీట్గా ఉంటుంది. సో మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడే షాప్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఫస్ట్ మళ్ళీ లాస్ట్కి ఈ కోటు ఇది అన్నీ కంపల్సరీ ఉండాల్సిందే, ఎందుకంటే అంత చలి ఉంటుంది. కానీ తప్పదు కదా, వెళ్ళాలి. ఈ చెట్టు పడిపోయిందిరా, ఇట్రా సాధ్య. ఎందుకో పడిపోయింది అసలు ఎందుకు పడిపోయింది? ఓ దాని కింద చూడు ఐస్ కూడా ఉంది. వెల్కమ్ టు హ్యారిస్ టీటర్. సో ఇదే అనమాట అమెరికన్ స్టోర్. సో దీంట్లో ఎలాంటి వెరైటీ ఐటమ్స్ ఉంటాయి, అమెరికన్స్ తినే ఫుడ్ ఏంటి అనేది కంప్లీట్గా కూడా ఈ స్టోర్లో మీకు కనిపించబోతుంది. ఇది ఎంట్రన్స్ అనమాట షాప్కి. వ్యాలంటైన్స్ డే ఉంది అని చెప్పి ఇట్లా ఈ మంత్ అంతా కూడా ఇట్లాంటి కొన్ని డిఫరెంట్ ఐటమ్స్, బెలూన్స్, లవ్ సింబల్ ఇలాంటివన్నీ పెడతారు. అండ్ అలాగే ఈ పక్కన ఇక్కడ వీళ్ళు ఉపయోగించే వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. మనం వాడేవి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో అట్లా ఇది మొత్తం కూడా వెజిటేబుల్ సెక్షన్. సో ఇవే అన్నమాట అమెరికన్స్ ఎక్కువగా కుకింగ్లో వాడే వెజిటేబుల్స్. ఇవన్నీ క్యారెట్స్, ఈ ఐటమ్స్ ఎక్కువగా వాళ్ళు కుకింగ్లో వాడడానికి. ఇవి ఇంకా గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ, మన పాలకూర. ఎక్కువగా వీళ్ళు సాలెడ్స్ అవి ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనం వాడే దాంట్లో గార్లిక్, అవకాడో, జింజర్, లెమన్ జ్యూస్, ఆరెంజెస్. ఒక్క టైప్ కాదు, డిఫరెంట్ టైప్స్ చాలా ఉంటాయి అన్నమాట. హాయ్. కార్ వెళ్ళట్లేదా? నెక్స్ట్ యాపిల్, ఎన్ని రకాల టమాటోస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ వరకు అన్ని టమాటోసే. ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేసే టమాటోస్ అన్నమాట. ఇటు సైడ్ వస్తే మళ్ళీ యాపిల్స్ ఉన్నాయి. కొంచెం స్పీడ్గా చూపిస్తాయి ఎందుకంటే ఎక్కువ అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. హాయ్. ఇక్కడ అన్ని గ్రేప్స్, అంటే ఒకే టైపు ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెడతారన్నమాట. ఇవన్నీ బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, ఇట్లా ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి. పైనాపిల్స్, మస్క్ మెలన్, మ్యాంగోస్, అలోవెరా, ఇలా ఉంటుంది అలోవెరా.
కివి ఫ్రూట్స్. ఇది కొబ్బరికాయ. చూడండి అసలు కొబ్బరికాయలు ఎలా ప్యాక్ చేశారు. కొబ్బరికాయలు, ఇదిగో చింతకాయలు. ఇక్కడ షుగర్ కేన్ ఇట్లా కట్ చేసి అమ్ముతారనమాట. షుగర్ కేన్ కూడా ఫ్లవర్ బంచెస్ అయితే ఎప్పుడూ ఉంటాయి. ఒక స్టోరే ఉందన్నమాట, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ అని. మనం దేవుడి పూజకి ఇక్కడ చాలామంది తీసుకెళ్లే ఫ్లవర్స్ అయితే ఇవే ఉంటాయి. మోస్ట్లీ $5 అలా ఉంటుంది ఒక బంచ్. బెలూన్స్, ఫ్లవర్స్ అట్లా. ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి అన్నమాట, అన్నీ ప్రాసెస్డ్ ఉంటాయి ఫ్రూట్ జ్యూసెస్. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఇట్లా నేమ్స్తో పాటు ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ కూడా మనకి దొరుకుతుంది, రెడీమేడ్ ఇట్లా రెడీ అయి ఉంటుంది అన్నమాట. మనం జాపనీస్ ఫుడ్ అవి ఉంటాయి కదా, సూషీ అలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా బ్రెడ్స్, శాండ్విచ్, బాయిల్డ్ ఎగ్స్, చికెన్, పిజ్జాస్ అన్నీ ఉంటాయి. ఆల్ టైప్ ఆఫ్ బ్రెడ్స్, కేక్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి. చీజ్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మనకి పోర్క్, బీఫ్ ఇట్లాంటి మీట్ కూడా మొత్తం దొరుకుతుంది. ఇంకా ఫ్రూట్ కేక్స్, పేస్ట్రీస్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మొత్తం బర్త్డే కేక్స్ అన్నమాట, ఆల్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉంటాయి. ప్రిఫర్ చేసేది అయితే ఓరియో ఐస్ క్రీమ్ కేక్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, మన ఇండియన్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. మిగతా అవన్నీ కొంచెం కేక్స్ అయితే అంటే పర్సనలీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడివి, అంత టేస్టీగా ఏమి అనిపించవు. కానీ ఈ ఓరియో కేక్ అనేది, ఐస్ క్రీమ్ కేక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడ డోనట్స్, కప్ కేక్స్, మఫిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడంతా మళ్ళీ నాన్ వెజ్ సెక్షన్ అనమాట. కొంచెం ఫ్రీజర్లో ఉండేవి మొత్తం ఇక్కడ ఉంటాయి. చూడండి, ష్రింప్, కోకోనట్ ష్రింప్ అంటే మనం ఓవెన్లో పెట్టుకొని చేసుకొని తినేటట్టు ఉంటాయి. ఇదిగోండి క్రాబ్, ష్రింప్, ఫిష్, సాలమన్ ఫిష్. చాలా హెల్దీ ఇవన్నీ, కానీ కొన్ని మనం తినగలుగుతాం, కొన్ని తినలేమన్నమాట. ఇది పోర్క్, అంటే అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ మీట్ ఉంటుంది. నాన్ వెజే కంప్లీట్గా. పిజ్జరే అనమాట, మొత్తం నాన్ వెజే కంప్లీట్గా. అసలు ఇక్కడ లేని ఐటమ్ అనేది అయితే ఏమి ఉండదు. చికెన్, మటన్, ఫిష్, ష్రింప్, ఇంకా పార్ట్స్గా కూడా డివైడ్ చేసి ఉంటుంది. అంటే మనకి ఇట్లా లెగ్ పీసెస్ సపరేట్గా, బ్రెస్ట్ పీస్ సపరేట్గా, లివర్ సపరేట్గా, అన్నీ వింగ్స్ సపరేట్గా, అంతా ప్యాక్డే కానీ అన్నీ ఉంటాయి మోస్ట్లీ. ఇప్పుడు కనిపించేది మొత్తము డ్రింక్స్ సెక్షన్ అనమాట. మనకి ఇక్కడ బీర్ దగ్గర నుంచి కంప్లీట్ ఆల్కహాల్ కంప్లీట్గా అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుండి చూస్తున్నారు కదా, ఈ సెక్షన్ మొత్తం ఆల్కహాలే. అన్ని రకాల డ్రింక్స్ అయితే ఉంటాయి. ఇదంతా బీర్ సెక్షన్. వైన్ కానీ, హార్డ్ డ్రింక్స్ కానీ, ఎవ్రీథింగ్ అసలు కలేనంటే ఏమి ఉండదు అనమాట. అంటే అమెరికన్స్కి కావాల్సిన ఫుల్ గ్రాసరీతో పాటు డ్రింక్స్ కూడా అనమాట, అన్నీ ఉంటాయి. ఇదంతా కూడా డ్రింక్సే. మార్గరిటాస్ ఇవన్నీ ఉంటాయి. ఇదంతా వైన్ సెక్షన్, అసలు నంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట. చూసి అసలు చాలామంది ఏ సెలెక్ట్ చేసుకోవాలో తెలియక అంత రేంజ్ క్వాంటిటీ అయితే ఉంటుంది ఇక్కడ. మొత్తము కూడా అన్ని సాసెస్ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా మన సాలెడ్స్లో వాటిల్లో ఎక్కువ సాసెస్ వాడతారు కాబట్టి
కంప్లీట్ సాస్ సెక్షన్, ఇంకా వేరే అనేది ఏమి ఉండదు, మొత్తం అన్ని రకాలు ఉంటాయి. ఈ కెచప్స్ దగ్గర నుంచి పికిల్స్ అని అన్నీ, ఆరిగానోస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ మనకు ఉప్పు కారం మసాలాస్ మనం ఎట్లా యూజ్ చేస్తామో వీళ్ళు ఇట్లాంటి సాసెస్ ఎక్కువ వాడతారు. అంటే క్విక్ కుకింగ్ ఉంటుంది, మనం ఎక్కువ ప్రాసెస్డ్ ఉంటుంది కదా మనది కుకింగ్ అంతా. ఇవన్నీ పికిల్స్ అన్నమాట. మనం అలపినోస్ ఇట్లా డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వాటితోటి ఇట్లా ఉంటాయి. వీళ్ళు వాటిని మన ఏమంటారు శాండ్విచ్లో వాటిల్లో బర్గర్స్లో అట్లా యూజ్ చేస్తారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. వస్తే ఇది కంప్లీట్గా వచ్చి చికెన్ స్టాక్, బీఫ్ స్టాక్, అంటే వాటిని ఉడకబెట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదా అట్లాంటిది అనమాట. అవి కూడా వాళ్ళు ఫుడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా యూజ్ చేస్తారు. ఇక్కడ రాస్ అని ఉంది, మన రావుస్ది కాదు ఇది, కానీ నేమ్ అట్లనే ఉందన్నమాట. కంప్లీట్గా వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ ఇదంతా. పెప్పర్స్ వీళ్ళకి ఏంటంటే మొత్తం ఇవి తెలుసు కదా మన పల్సెస్, ఈ పప్పులు ఇవి కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మన మైసూర్ పప్పు అవుతుంది చూడండి, మసూర్ దాల్ అని ఉంది, మైసూర్ పప్పు ఉంది, శనగపప్పు ఉంది, ఇంకా బీన్స్ ఉంది, రాజ్మా ఉంది. మనకు సంబంధించినవి కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి అన్నమాట పప్పులు అయితే. అవి ఎక్కువ యూజ్ చేస్తారు కదా, పాస్తా ఇంకా అట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని రకాల పాస్తా కానీ ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో దొరుకుతాయి, ఒక్కటే స్టైల్లో కాకుండా పిల్లలు ఇష్టపడేటట్టు ఆ డిజైన్స్ కానీ అదంతా ఉంటుంది అన్నమాట. మొత్తం సీరియల్స్ పిల్లలకి పాలల్లో వేసుకొని తినడానికి అట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైప్ అన్నమాట. మొత్తము పీనట్ బటరు ఇదంతా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అని చెప్పచ్చు. ఆల్మండ్ బటరు ఇట్లాంటివన్నీ ఉంటాయి, రెడీ మిక్స్లు ఎక్కువ ఉంటాయి, అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసి తీసుకెళ్ళేటట్టు. ఈ సెక్షన్ మొత్తం బ్రేక్ఫాస్ట్ సెక్షన్. కిడ్స్కి ఇవి కూడా ఉన్నాయి. మొత్తం హెల్దీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ మనం అంతగా టేస్ట్ తీసుకోలేమంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఉంటాయి కదా మనకి ఇడ్లీ దోశ అట్లా. వీళ్ళకి ఇదిగో ప్యాన్ కేక్స్, మొత్తం బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనమాట. ఇక్కడైతే అన్ని ఆయిల్స్ ఉంటాయి, వీళ్ళు యూజ్ చేసే వెజిటేబుల్ ఆయిల్స్, ఫెనల్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, ఇంకా ఇలాంటి ఆయిల్స్ అన్నీ ఉంటాయి. అంటే వీళ్ళు డీప్ కుకింగ్ ఉండదు కాబట్టి ఇట్లాంటి ఆయిల్స్ అనేవి పనికొస్తాయి. మనము ఎక్కువ డీప్ కుకింగ్ ఇంకా హీట్ ఎక్కువ చేస్తాం కాబట్టి అవి మనకి యూజ్ అవ్వదు. ఇంకా వీళ్ళ కిచెన్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. వీళ్ళకి ఎక్కువ వీళ్ళు యూజ్ చేసేవి స్ట్రాస్, ఇంకా చూడండి గరిటెలు కూడా డిఫరెంట్ ఉంటాయి, ఈ కుకింగ్ వెజిటబుల్స్ కుక్ చేసుకోవడానికి అట్లా. ఇవన్నీ వాళ్ళ కుకింగ్ ఐటమ్స్, మనకి కిచెన్ గిన్నెలు మనవి ఎట్లుంటాయో వీళ్ళవి అన్నమాట అవన్నీ. క్యాస్ట్ ఐరన్ చాలా వెయిట్ ఉంది, చాలా బాగుంది అసలు. గ్రీన్ టీస్ ఎట్లా ఎక్కువ యూజ్ చేస్తారు. రెగ్యులర్ మనం తాగే టీ కొంచెం తక్కువే వీళ్ళది, అండ్ డిఫరెంట్ కాఫీ పౌడర్స్ అయితే బాగా వాడతారనమాట. అంతా కూడా కాఫీ పౌడర్స్, కాఫీ సెక్షన్ కంప్లీట్గా ఇదంతా. ఈ బిస్కెట్స్, చిప్స్, స్నాక్ రో అన్నమాట ఇదంతా కంప్లీట్గా. స్నాక్స్ ఎక్కువ ఉంటాయి, చూస్తున్నారు కదా అన్ని రకాలవి. అంటే మనకు మంచి హెల్దీ చిప్స్ కూడా ఉంటాయి. ఇది చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇట్లా డిఫరెంట్ చిప్స్. ఓన్లీ ఆలు అట్లా కాకుండా అన్నిటితో చిప్స్ ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇట్లా హెల్దీ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి కోల్డ్ కాఫీ ఇట్లాంటివి కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఇవన్నీ కూడా. అన్ని టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి.
ఆర్గానిక్ అని, నార్మల్ అని, ఫ్రీ కేజ్ అని, కేజ్. ఇక్కడ ఇవన్నీ వాటర్ అనమాట. వాటర్లోనే డిఫరెంట్ వాటర్ కూడా ఉన్నాయి. వాటర్ ఇంకా బియర్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇదంతా కూడా వాటరే. ఇట్లా క్యాన్స్లో కూడా అమ్ముతున్నారు. వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఇంకా టిష్యూస్, వాటర్ బాటిల్స్, బ్లాక్ వాటర్ కూడా ఉంటాయి ఇక్కడ. ఆల్కలైన్ వాటర్ కూడా ఉంటాయి. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు చాలా హెల్దీ అని ఆల్కలైన్ వాటర్, అవి ఉంటాయి. ఇక్కడ నేను కొంచెం గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం ఇక్కడ ఎక్కువ గట్టిగా మాట్లాడితే వాళ్ళు అంటే కొంచెం డిస్టర్బెన్స్లా ఫీల్ అవుతారు. సో అందుకని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చేసుకోవాలి మనము. ఇక్కడ చిన్నపిల్లలకి డైపర్స్ ఇవన్నీ. ఇక్కడికి వస్తే మొత్తం కిడ్స్కి సంబంధించినవి కనిపిస్తున్నాయి. వాళ్ళకి తినడానికి ఈజీగా ఉండేటట్టు కంప్లీట్, అంటే మనం పెద్దగా ఇంట్లో కుక్ చేసి పెట్టేటట్టు ఏముండదు. డైరెక్ట్ అంత ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది. చాలా ఈజీ ఉంటుంది అన్నమాట వీళ్ళకి ఫుడ్ ఆప్షన్స్. లేడీస్కి సంబంధించిన సెక్షన్ అయితే ఉంటుంది. మేకప్ ఐటమ్స్ అన్నీ, ఫౌండేషన్స్, కాజల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బాగుంటాయి ఇక్కడ. బ్రాండ్స్ కూడా బాగుంటాయి. ఇంకా షాంపూస్, కండిషనర్స్ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి. చూడండి ఇక్కడి బ్రాండ్స్ అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ షాంపూస్, ఎన్ని నంబర్ ఆఫ్ కలెక్షన్, అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. హెయిర్ కలర్స్, ఇట్లా మనము హెయిర్ కలర్స్, హైలైటర్స్ అట్లా యూజ్ చేసుకోవడానికి. ఇంకా రబ్బర్ బ్యాండ్స్, కోమ్స్, స్ట్రైట్నర్స్, కర్లర్స్, ఇంకా బాతింగ్కి సంబంధించినవి, బాడీ లోషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఒక్క స్టోర్కి వస్తే చాలు, వీళ్ళకి ఎవ్రీథింగ్ దొరుకుతాయి. అంటే ఒక బట్టలు అలాంటివి తప్ప అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. వాష్రూమ్ క్లీనర్స్ ఇవన్నీ కూడా, బ్లీచ్ ఇదంతా ఉంటుంది. ఇంకా వాష్రూమ్ క్లీనర్స్, బ్రషెస్, ఎవ్రీథింగ్. ఇంకా ఫ్రెషనర్, రూమ్ ఫ్రెషనర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఫ్రీజర్లో ఉండే ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు ఈజీగా కుకింగ్ అంతా పెద్దగా అట్లా ఏం లేకుండా డైరెక్ట్ ఓవెన్స్లో అట్లా పెట్టుకొని తినేటట్టుగా ఉంటాయి. సెక్షన్ మొత్తం అదే. వాళ్ళు చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈ ఐటమ్స్ని. అయితే ఈజీ కుకింగ్ ఎక్కువ ఇష్టపడతారు. సో ఇట్లా ఉంటుంది. సమోసా, పనీర్ అమెరికన్ స్టోర్లో ఉన్నాయంటే గ్రేటే అసలు. దీప్ బ్రాండ్ వాళ్ళది చికెన్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి. నైస్, మనకు కూడా యూస్ఫుల్ అన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను నేను ఇట్లా సీసాలలో ఫ్యాంటా, స్ప్రైట్, కోకోకోలా కూడా ఉంటుంది అన్నమాట. మనకి ఫార్మసీలో అన్ని మెడిసిన్స్ అట్లా కూడా అన్నీ తీసుకోవచ్చు. ఈరోజు మొత్తం అవే. ఇక్కడైతే మనం కొన్న సామాన్ అంతా తీసుకొచ్చి మనమే సెల్ఫ్గా స్కాన్ చేసి చెక్అవుట్ చేయొచ్చు అనమాట. ఇందులో తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కనిపించే ఈ కర్రలన్నీ కూడా చెక్కవి, అన్నీ కట్ చేసి పెట్టి ఉంచుతారు. ఇంట్లో చాలామంది కూడా ఫైర్ యూజ్ చేస్తారనమాట హీట్ కోసము. సో దానికోసం ఇట్లా మంచిగా కట్ చేసి పెడతారనమాట ఇట్లాంటివన్నీ అన్నమాట. ఇక్కడ అమెరికా స్టోర్లో షాపింగ్ అయితే ఇట్లా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే నేను కవర్ చేశాను. సో వీడియో ఎలా ఉంది అనేది అయితే ఒకసారి కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.